Hello guys, welcome you all to Vedantu Telugu JEE. Nenu me master teacher Samir. I've come back with another interesting topic, that is cross product and dot product of vectors. నిన్న చెప్పినట్టు మనం వెక్టర్ డాట్ ప్రొడక్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయినాం. సో ఈ రోజు డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ రెండు కలిపి చేసేద్దాం. సో హాయ్ ఎవ్రీవన్, హాయ్ జీతు రెడ్డి, హాయ్ హఫీజ్, హాయ్ నాగేశ్వరరావు, హాయ్ భానుక హరీష్, హాయ్ లీలా రాయ్, హాయ్ ఎవ్రీవన్. సో 30 are waiting, so don't worry about that, we'll come back. So I think everybody is doing good. Hi Harsha. Yeah, best books for JEE theory and PYQs అనేది నేను ఇంకో వీడియో చేయబోతున్నాను, రేపు లేదా ఎల్లుండి చేస్తాను డెఫినెట్గా అది. సో ఒక్కసారి నా వాయిస్ అండ్ వీడియో మొత్తం క్లియర్గా ఉందో లేదో ఒకసారి మీరు చెప్పేస్తే I can get back to it. So tell me whether you are following everything correctly and visible and audible. ఒకసారి నాకు చెప్పేయండి. హాయ్ లీలా రాయ్, హాయ్ హర్ష, హాయ్ కృతి, హాయ్ మోజేష్ నాయుడు, హాయ్ గేమింగ్ అండ్ హాయ్ జితు రెడ్డి. సార్ నిన్నటి పీడిఎఫ్ పెట్టలేదు టెలిగ్రామ్లో, నిన్నటి పీడిఎఫ్ నేను కిరణ్ సార్కి సెండ్ చేసేసాను, ఇక్కడే ఉంది సిస్టంలో. చెప్తాను ఈరోజు పెట్టమని చెప్పి. షోర్. అజయ్ కుమార్ హాయ్, అనుపమ హాయ్, వినీష్ పటోలా హాయ్, గయా మధు హాయ్, Kumar clear, okay, thank you. Kriti, Psycho, Rakesh, good evening. Psycho, good evening. Sharanya, yes, clear, thank you for your confirmation. Joshna, good evening Joshna. And Nandakumar, hi. Ganesh, hi. Yes, thank you everyone for confirmation. Sir, I want to buy tomorrow only, that's why please tell me. Okay, నేను క్లాస్ చెప్పేటప్పుడు మధ్యలో నేను చెప్తాను. సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేసేయండి, వాళ్ళందరినీ లైవ్లో వచ్చేయమని చెప్పండి, బికాజ్ వీఆర్ గోయింగ్ టు డూ వెక్టర్స్లో డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ చేయబోతున్నాం మనం. సో గుడ్ ఈవినింగ్ దేశు, హాయ్ దేశు, హాయ్ సయ్యద్ సమీర్ సార్. ఎస్, ఏం లేట్ అయింది, లేట్ అయింది, సారీ ఫర్ దట్. హాయ్ చీకటి, హాయ్ గణేష్, హాయ్ శ్వేత, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఎస్, సో ఐఎమ్ హోపింగ్ మీరు నిన్నటి క్లాస్ మొన్నటి క్లాస్ బాగా ఫాలో అయ్యారనుకుంటున్నాను. సో లైవ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరు ఒక క్లాస్ నోట్స్, ఒక పెన్ రెడీగా పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే నేను చెప్పే పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మీరు నోట్ చేసుకోవచ్చు, బికాస్ ఎవ్రీ క్లాస్ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్. సో హౌ టు సీ పీడిఎఫ్ యూ. శుభ సాయంత్రం మీకు కూడా, సాయివాణి ఉయ్యూరి శుభ సాయంత్రం, నమస్కారం. అండ్ హాయ్ సంజిత్ దుర్గం, ఐఐటి హైదరాబాద్ JEE Aspirant, హాయ్ నాన్న. ఆ టెలిగ్రామ్ నేమ్ అనేది మీకు కిరణ్ సార్ చెప్తారు, బికాస్ దట్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై కిరణ్ సార్, సార్ దగ్గరే ఉంటుంది. సో హీ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. పీడిఎఫ్ సెండ్ చేయడం కానీ, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కానీ అవన్నీ కూడా, పీడిఎఫ్స్ ఎట్సెట్రా, PYQs, క్లాస్ నోట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో కిరణ్ సార్ సెండ్ చేస్తారు. ఒక్కసారి కిరణ్ సార్ లైవ్కి వచ్చినప్పుడు మీరు అడగండి, సమీర్ సార్ నోట్స్ మీరు సెండ్ చేస్తారంట కదా, చేశారా లేదా అనేది. పార్షియల్ డ్రాప్ ఈజ్ ఇట్ వర్త్ సార్? నో, క్లాస్ ఎప్పటిదాకా 7:30 వరకు, యాక్చువల్గా 6 నుండి 7:30 వరకు జరగాలి, బట్ నేను ఒక 10 minutes లేట్ అవ్వడం వల్ల 5 minutes లేట్గా స్టార్ట్ చేశాను. అందుకే 15 minutes కొంచెం ముందు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఒకవేళ కాన్సెప్ట్ చెప్పాల్సింది కాకపోతే మాత్రం ప్రొలాంగ్ చేద్దాం, బికాజ్ మనం ఈరోజు నేర్చుకోవాల్సింది. ఎందుకంటే రేపు లాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ చేయబోతున్నాను. లాస్ ఆఫ్ మోషన్ మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ రోజుతో బేసిక్ ఎండ్ అయిపోతుంది, రేపటి నుంచి మనం యాక్చువల్గా ప్రాబ్లమ్స్ దూకేస్తాం. కాబట్టి మీరు అందరు రెడీగా ఉండాలి, అండ్ ఒక్క క్లాస్ కూడా రేపటి నుంచి మిస్ అవ్వద్దు. సో 64 are watching and likes are 27, అవి కూడా బ్యాలెన్స్ అవ్వాలి, ఒకసారి చూడండి. డూ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ నియర్ అండ్ డియర్. సో టుడేస్ టాపిక్ ఈజ్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. నిన్న కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి, విల్ స్టార్ట్ విత్ దట్ ప్రాబ్లమ్. సో లెట్స్ బిగిన్ వితౌట్ ఎనీ డిలే. సో ఆల్ ఆఫ్ యూ, నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, మధ్యలో మీ చాట్ చదువుతూ ఉంటాను. హలో సంజన, ఎస్ షూర్ సుబ్బారావు, yes they are different nanu. Yeah, so first question for today is this one. Let's see who's going to do this. A vector, see delay avuddu endukante already 10 minutes late ayipindi kabatti nenu direct ga class lo jump chestanu. I am doing good Pranay. Yes, so a vector 3i cap plus 4j cap is rotated, it's about its tail by 53 degrees clockwise. The new vector is, సో ఏమవుతుందో ఒకసారి చూడండి మీరు. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ వన్. ఎ వెక్టర్ 3i plus 4j is rotated about its tail by 53 degrees clockwise and the new vector is. ఇది పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు, బట్ అబౌట్ అనే వర్డ్కి మీనింగ్ తెలియడానికి ఈ క్వశ్చన్ నేను తీసుకున్నాను. సో లెట్స్ సీ.
So the answer is చాలా తొందరగా ఇచ్చేసింది జోష్న. You're good. I think it is correct. So let's see how to do this one. So 3i cap plus 4j cap ముందుగా ఎలా రాయాలో చూడండి మీరు ఒకసారి. 3i cap plus 4j cap నిన్న తెలుసు మీకు ఎలా రాయాలో. I కోషన్ పాజిటివ్ ఉంది 3 కాబట్టి పాజిటివ్ x యాక్సిస్, j కోషన్ 4 కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్ y యాక్సిస్. సో 3i plus 4j మీకు ఇలా ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుందమ్మా. దిస్ ఈజ్ 3i plus 4j. సో దిస్ ఈజ్ 3i cap and this is 4j cap. And ఈ యాంగిల్ ఎంత అంటే tan theta is equal to 4 by 3 because opposite by adjacent, so which is 4 upon 3 and the angle comes out to be 53 degrees. So this angle ఎంత అంటే 53 degrees. So ఇది ఆల్రెడీ ఈ వెక్టర్ 53 degrees చేస్తుంది x యాక్సిస్ తో. ఇప్పుడు ఏం చేస్తారు ఈ యాక్సిస్ ని అంటే అబౌట్ టైల్. అబౌట్ టైల్ అంటే మీనింగ్ ఏంటంటే టైల్ ని పట్టుకొని తిప్పావని అర్థం. అబౌట్ హెడ్ అంటే హెడ్ ని పట్టుకొని తిప్పావని. హౌఎవర్ అబౌట్ టైల్ రొటేట్ చేసినా అబౌట్ హెడ్ రొటేట్ చేసినా వెక్టర్ ఏం మారదు. సో 5j రాదండి ఆన్సర్. 5j రాదు, 5i వస్తుందేమో ఒకసారి చూడండి. సో ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని నేను రొటేట్ చేశానో ఈ వెక్టర్ ని 53 degrees రొటేట్ చేశాను, చూడండి ఏమవుంది. ఈ వెక్టర్ ఇలా పట్టుకొని 53 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేశాను. చేస్తే ఇప్పుడు ఏ యాక్సిస్ లోకి వచ్చేస్తుందమ్మా ఇది అంటే ఈ యాక్సిస్ లోకి వచ్చేస్తుంది. సరే వెక్టర్ ని ఎంత రొటేట్ చేసుకున్నా కూడా డైరెక్షన్ ఒకటే మారుతుంది కానీ మ్యాగ్నిట్యూడ్ మారదు కదా. కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ ముందు మనం కనుక్కోవాలి. ఎలా సార్ అంటే వెరీ సింపుల్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టర్ ఈస్ రూట్ ఆఫ్ 3 square plus 4 square. That will give you 5 square which is simply 5. So the magnitude of vector is 5 కాబట్టి. So when you rotate a vector, remember when you rotate a vector, vector ని rotate చేసినప్పుడు ఏమవుతుందండి అంటే డైరెక్షన్ ఒకటే మారుతుంది కానీ magnitude మారదు. కాబట్టి ఈ వెక్టర్ ఇలా వెళ్ళిపోయి x యాక్సిస్ లో ఉంటుంది and the answer would be 5i cap. So most of you have given it correctly. Correct. Very good. So 5i cap. So I hope you understood this one. 53 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందండి, క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు x యాక్సిస్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే అబౌట్ అనే వర్డ్. ఇఫ్ యు ఆర్ రొటేటింగ్ దిస్ మార్కర్ అబౌట్ దిస్ పాయింట్ అంటే ఈ పాయింట్ ని పట్టుకొని రొటేట్ చేసామని అర్థం. ఇఫ్ యు ఆర్ రొటేటింగ్ అబౌట్ హెడ్ అంటే ఈ పాయింట్ పట్టుకొని రొటేట్ చేసామని అర్థం. సో వెన్ యు ఆర్ రొటేటింగ్ అబౌట్ సంథింగ్ ఆ పాయింట్ ని పట్టుకోవాలని అర్థం. దట్స్ ఇట్. ఆ ఒక్క పాయింటే చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నేను డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఎట్టి పరిస్థితిలో ఈరోజు కంప్లీట్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు చాట్లో మెసేజ్ చేయొచ్చు. నౌ ది యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ 3i cap minus 4k cap విత్ z యాక్సిస్. z యాక్సిస్ తో చేసే యాంగిల్ కావాలంట. ఇది ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఇది కూడా సింపులే. ఎలా అంటే నిన్న మనం డైరెక్షన్ క్వశ్చన్స్ చేసినాం కదా, యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ x యాక్సిస్ విత్ y యాక్సిస్ విత్ z యాక్సిస్, అలాగే చేయాలన్నమాట. ఎలా చేయాలి సార్ చూద్దాం ఒకసారి. What is cos alpha? Is it Rx upon R? Similarly, cos beta is Ry upon R, and cos gamma is Rz upon R. ఏమొస్తుంది సార్ దీంట్లో అంటే యాంగిల్ మేడ్ బై ద వెక్టర్స్ విత్ x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి, అవి డైరెక్షన్ ఇచ్చాయంటే యాంగిల్ ఇచ్చినట్టే కదా. సో ఈ యాంగిల్ ఎంత ఇచ్చారో కనుక్కోవాలి మనం. విత్ z యాక్సిస్ కావాలి కాబట్టి యూ హ్యావ్ టు చూస్ దిస్ వన్. కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు Rz బై R. అది చేసేద్దాం. ముందు R కనుక్కుందాం. R ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టర్. ఏంటదంటే R ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ y కోషన్ లేదు కాబట్టి సింపుల్ గా 3 square ప్లస్ -4 square. దట్ విల్ గివ్ యూ అగైన్ 5. సార్ 3 square -4 square అంటే -4 square కాదమ్మా, కోషంట్ ని కూడా స్క్వేర్ చేయాలి. 3 square plus -4 square will give you 5. So this is the value of R. Rz అంటే ఏంటంటే k కోషంట్ ఏదైతే ఉందో దాన్నే Rz అంటారు. Rz అంటే the quotient of k అంతే, that's it. So cos gamma will give you the quotient of z is nothing but -4 కాబట్టి -4 రాయాలా +4 రాయాలా అంటే ఏది ఉంటే అది రాసేయాలి. రాసేసిన తర్వాత this will give you 5. సార్ ఇప్పుడు కాస్ గామా ఇజ్ ఈక్వల్ టు -4/5 వచ్చింది. 4/5 వస్తే మాకు తెలుసు సార్ కాస్ ఇజ్ ఈక్వల్ టు 37 degrees అని. మరి -4/5 వస్తే ఏం చేయాలి? -37 degrees అంటే కాదండి, ఇట్ ఈస్ నాట్ -37 degrees. సో వాట్ యూ థింక్ ఈస్ ది యాంగిల్?
So I hope you know how to solve this one. I am solving it here. See, look at this carefully. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ గామా వాల్యూ నీకు ఎంత వచ్చింది అంటే -4/5 వచ్చింది. అప్పుడు గామా వాల్యూ ఏమవుతుందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -4/5. Cos inverse of -4/5. No, not 37. Cos inverse of -4/5. If you know cos inverse of minus theta అని ఏం రాసుకోవచ్చు అంటే pi minus cos inverse of theta రాసుకోవచ్చు. ఇది మీకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? Cos inverse of minus theta. See, if you don't know, you can remember this. గుర్తుపెట్టుకోండి. Cos inverse of minus theta ఏమవుతుందంటే pi minus cos theta అవుతుంది. ఎలా అవుతుంది సార్? ఏముందిరా 180 minus theta cos నెగటివ్ కదా, సెకండ్ క్వాడ్రంట్, అంతే సింపుల్. సో ది ఆన్సర్ వుడ్ బి ఎంత సార్ అంటే సింప్లీ pi minus cos inverse of 4/5 ఎంత అంటే 37 degrees కాబట్టి ఇక్కడ 37 degrees రాద్దాం. సో pi minus 37 కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది, ఎందుకంటే pi రేడియన్స్ లో ఉంది, ఇక్కడ డిగ్రీస్ లో ఉంది. సో పైని మీరు ఏం రాసుకోవచ్చు అంటే 180 degrees రాసుకోవచ్చు. కాబట్టి దిస్ విల్ గివ్ యూ 180 minus 37 which is 143 degrees. 143 degrees is the answer. Correct. Very good. So if you don't know this, you can simply write this. Note this. తెలియకపోతే నోట్ చేసుకోండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ థీటా ఇస్ 180 మైనస్. సార్ అదేమైనా పెద్ద విద్య? కాస్ నెగిటివ్ అయిందంటే సెకండ్ క్వాడ్రంట్ లో యాంగిల్ 180 మైనస్ థీటా ఉంటుంది. సార్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రాసుకోవచ్చు కదా సార్, 4/5 అంటే 37 degrees అని మాకు తెలుసు. కాస్ నెగిటివ్ వచ్చిందంటే సెకండ్ క్వాడ్రంట్. సార్ కాస్ థర్డ్ క్వాడ్రంట్ కూడా నెగిటివ్ వస్తుంది కదా. థర్డ్ క్వాడ్రంట్ లో యాంగిల్ 180 కంటే ఎక్కువ ఉంటుంది. 180 కంటే ఎక్కువ ఉండే యాంగిల్ మనకు కావాల్సింది. 0కి 180కి మధ్యలో ఉన్న యాంగిల్ కావాలి కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ కన్సిడర్ చేయాలి. కాబట్టి మీకు ఏమొస్తుందంటే 180 minus 37 which is 143. క్లియర్ కదా? అది వెక్టర్ ఈరోజు కంప్లీట్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేద్దాం, కొంచెం ఫాస్ట్గా వెళ్ళైనా సరే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ లో చాలా సార్లు చాలా ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సార్ ఇది ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఒకసారి కేర్ఫుల్ గా. దీన్ని చాలా ఒక 2-3 ways లో సాల్వ్ చేయొచ్చు, బట్ నేను ఒక ఈజీ వే చెప్తాను చూడండి. ఏంటా ఈజీ వే అంటే, సపోజ్ యూ హ్యావ్ 2 vectors p అండ్ q బార్. వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఏంటంటే p అండ్ q. సపోజ్ యూ హ్యావ్ 2 vectors 90 + 53 కూడా రాసుకోవచ్చు. సపోజ్ యూ హ్యావ్ 2 vectors p బార్ అండ్ q బార్. 78 ఆర్ వాచింగ్ బట్ లైక్స్ ఆర్ 46. అవి కూడా 78 కావాలి. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పేయండి అమ్మా, రీచ్ అయ్యేటట్టు. వాళ్ళు కూడా లైవ్ లోకి వచ్చేస్తారు. నాకు తెలుసు మీరు వచ్చేసరికి 6:45 అవుతుందని, బట్ వాళ్ళు రాగానే వాళ్ళకి వెంటనే రీచ్ అవ్వాలి. వాళ్ళు క్లాస్ మిస్ అవ్వద్దు అనేది నా ఉద్దేశం. సో యూ హ్యావ్ 2 vectors p బార్ అండ్ q బార్. p బార్ అండ్ q బార్ అని 2 vectors ఉన్నాయి. వాటి మ్యాగ్నిట్యూడ్స్ p అండ్ q అని తీసుకున్నాం. వాటి రిజల్టెంట్ కనుక్కున్నప్పుడు నీకు ఏమొస్తుందంటే r is equal to √/p² + q² + 2pq cos theta. ఇది వస్తుంది రిజల్ట్. సార్ థీటా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 0 నుంచి 180 వరకు ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం రిజల్టెంట్ ఏమవచ్చు అంటే నాన్న కాస్ థీటా వాల్యూ మాక్సిమం ఎంత అంటే 1. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఆర్ కొసైన్ ఇస్ 1. కాస్ థీటా మాక్సిమం వాల్యూ 1. మినిమం వాల్యూ ఎంత అంటే -1, 0 కాదు, -1. సో ద రేంజ్ ఆఫ్ కాస్ థీటా ఇస్ -1 to 1 క్లోజ్డ్ ఇంటర్వెల్. మీకు తెలిసే ఉంటుంది. సో మాక్సిమం వాల్యూ ఆఫ్ కాస్ థీటా 1 తీసుకున్నప్పుడు నీకు మాక్సిమం రిజల్టెంట్ ఎంత వస్తుంది అంటే కాస్ థీటాని 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది p² + q² + 2pq అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ p + q హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నీకు ఏమొస్తుందంటే p + q వస్తుంది. దట్ ఈస్ ద మాక్సిమం రిజల్టెంట్. అండ్ ద మినిమం రిజల్టెంట్ సిమిలర్లీ ఏమొస్తుందంటే r minimum is equal to p - q వస్తుంది. అంటే టు బి వెరీ సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే, సపోజ్ నీ దగ్గర 2 ఫోర్సెస్ ఉన్నాయి, 4 Newton అండ్ 6 Newton. నీ దగ్గర 2 ఫోర్సెస్ ఉన్నాయి, 4 Newton అండ్ 6 Newton. 4 Newton 6 Newton తో నువ్వు మాక్సిమం రిజల్టెంట్ ఎంత తీసుకురావచ్చు అంటే 4 + 6 10 తీసుకురావచ్చు. మినిమం రిజల్టెంట్ ఎంత తీసుకురావచ్చు అంటే 6 - 4
2 తీసుకురావచ్చు. అంటే మినిమం రిజల్టెంట్ 2 అవుతుంది, మాక్సిమం రిజల్టెంట్ 10 అవుతుంది. యాంగిల్ చేంజ్ చేసేటప్పుడు 2 నుంచి 10 కున్న అన్ని వాల్యూస్ నీకు వస్తాయి. యూ హ్యావ్ 2 ఫోర్సెస్ 4 న్యూటన్ అండ్ 6 న్యూటన్. వాళ్ళిద్దరితో మినిమం రిజల్టెంట్ ఎంత తీసుకురావచ్చు అంటే 6 - 4 2. మాక్సిమం రిజల్టెంట్ ఎంత తీసుకురావచ్చు అంటే 6 + 4 10. అంటే మినిమం 2 మాక్సిమం 10 కాబట్టి 2 నుంచి 10లో ఉన్న అన్ని వాల్యూస్ వస్తాయి. సార్ 4కి 6కి రిజల్టెంట్ 1 రావచ్చా అంటే రాదు. రిజల్టెంట్ 1 రావచ్చా అంటే రాదు. ఎందుకు రాదు సార్ అంటే 4 - 6 - 4 మినిమమే 2 కదా, సో 1 రాదు. అలా దీన్ని చూస్తే ఇంకా తొందరగా వస్తుంది చూడండి. ఇంకా కొంతమంది పిల్లలు చెప్తారు సమ్ ఆఫ్ 2 సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అది కూడా ఓకే కరెక్టే, బట్ వెక్టర్ ఫామ్ లో ఇలా చేస్తే ఇంకా కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు 10 10 ఉంది, 10 10 ఉంది. సార్ ఈ 3 ఉన్నాయి కదా ఫోర్సెస్, ఈ మూడిట్లో ఏ రెండు తీసుకోవాలి సార్? నీ ఇష్టం ఏ రెండు అయినా తీసుకో, నీ ఇష్టం ఏ రెండు అయినా తీసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను 10 5 తీసుకున్నాను. 10కి 5కి మాక్సిమం రిజల్టెంట్ ఎంత అంటే 15 ఇస్ మాక్సిమం. మినిమం ఎంత అంటే 10 - 5 విచ్ ఇస్ 5. ఇప్పుడు ఈ మిగిలిన వాడు ఈ రెండింటికి మధ్యలో ఉన్నాడో లేదో చూడండి. ఉన్నాడు, సో దిస్ ఇస్ పాసిబుల్. అడిగింది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సార్ రిజల్టెంట్ కి ట్రయాంగిల్ కి సంబంధం ఏంది? నేను ట్రయాంగిల్లో చదివినాం కదా మనం. సో ట్రయాంగిల్లో రిజల్టెంట్ రావాలంటే P బార్ + Q బార్ = R బారే కదా. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏం చేద్దామంటే 5, 10 తీసుకుందాం నాన్న. 5, 10కి మాక్సిమం ఎంత వస్తుందండి అంటే 15 వస్తుంది. మినిమం ఎంత వస్తుందంటే 10 - 5 విచ్ ఇస్ 5 వస్తుంది. 5కి 15కి మధ్యలో 12 ఉన్నాడో లేడో చూడండి. ఉన్నాడు, సో అది కూడా పాసిబుల్. ఇప్పుడు ఇది చూడండి అమ్మ, 10 and 10 ఈ రెండిట్లో మనం ఏం తీసుకుందాం అంటే ఈ రెండు తీసుకుందాం. నీ ఇష్టం ఏ రెండని తీసుకోవచ్చు. సో 10 and 25 తీసుకుందాం. మాక్సిమం ఎంత వస్తుందంటే 35. మినిమం ఎంత వస్తుందంటే 25 - 10 విచ్ ఇస్ 15. అండ్ లాస్ట్ ఒకసారి చూడండి అమ్మా, 4 and 5 తీసుకుందాం. 4కి 5కి మాక్సిమం ఎంత వస్తుందంటే 9. మినిమం ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్టో చెప్పండి అమ్మా. ఆప్షన్ సి. చూసారా, వెంటనే చెప్పవచ్చు. ఈ క్వశ్చన్ తీసుకోగానే వెంటనే చెప్పవచ్చు. ఎలా అంటే సార్ ఈ రెండు తీసుకున్నారు కదా, మీరు ఈ రెండు తీసుకోండి, నీ ఇష్టం ఆ రెండు అయినా తీసుకో. 10 10 తీసుకో. ఇప్పుడు 10 10 తీసుకో. 10 10 తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి మాక్సిమం ఎంత వస్తుందంటే 20 వస్తుంది. మినిమం ఎంత వస్తుంది 0. 0కి 20కి మధ్యలో వీడు ఉన్నాడా అంటే లేడు. 25 20 కంటే ఎక్కువ ఉంది కదా. సో ది ఆప్షన్ ఇస్ సి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ట్రిక్. నేను చెప్పిన ట్రిక్ అర్థమైందా? ఏదైనా రెండు తీసుకోవాలి, మాక్సిమం మినిమం కనుక్కోవాలి. ఆ మూడోడు ఆ మాక్సిమాకి మినిమాకి మధ్యలో ఉండాలి. దట్స్ ఇట్. వెరీ సింపుల్. చూడగానే అలా చెప్పచ్చు. ఎస్, యువర్ కరెక్ట్ జోష్నా అండ్ మనీష్. అందరూ కరెక్ట్గా చేశారమ్మా, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్, if I cap plus 2j cap plus minus 3k cap and 2i minus j represent two consecutive sides of a triangle, the third side is. సార్ ఇది ఎలా కనుక్కోవాలి సార్? నిన్ననే ట్రయాంగిల్లో చేసాం మనం. ఏం చేసాం ట్రయాంగిల్లో అంటే ఒక సైడ్ P బార్, ఇంకో సైడ్ Q బార్, ఇంకో సైడ్ ఇలా తీసుకుందాం PQR బార్ అని ఇలా తీసుకుందాం. R బార్ అని ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళాను P బార్. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాను Q బార్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాను R బార్. ఈ ముగ్గురుని యాడ్ చేస్తే ఏం రావాలంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయినా అక్కడ వరకే రావాలి. కాబట్టి నల్ వెక్టర్ రావాలి. అంటే P బార్ ప్లస్ Q బార్ ప్లస్ R బార్ ఇజ్ ఈక్వల్ టు ఏం రావాలమ్మా? 0 బార్ రావాలి. ఇది స్టాండర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ 3 వెక్టర్ రిప్రజెంట్ 3 sides of a triangle, then sum of that would be 0 bar, null vector. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి R బార్ మనం కనుక్కోవాల్సిన థర్డ్ సైడ్. అది ఎలా కనుక్కోవాలంటే ఏముంది, రెండు సైడ్స్ని యాడ్ చేయాలి, అందులోంచి అది తీసేయాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సైడ్ వీడిని P బార్ అనుకోండి, సెకండ్ వీడిని Q బార్ అనుకోండి, R బార్ మనం కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కోవాలి సార్? ఈజీ, మీరు అందరు చేస్తూ ఉన్నారు నాకు తెలిసి. చూడండి ఒకసారి. I cap ప్లస్ 2j క్యాప్ మైనస్ 3k క్యాప్. నేను చేసేలోపు మీరు ఆన్సర్ ఇచ్చేయాలి నాకు. ప్లస్ 2i క్యాప్ మైనస్ j క్యాప్. ఇప్పుడు ఎవరెవరిని యాడ్ చేసాం మనం? P బార్ని Q బార్ని యాడ్ చేసాం. R బార్ మనకు తెలియదు, అంటే ప్లస్ R బార్ ఏమవుతుంది సార్ అంటే 0 బార్ అవుతుంది.
బేసిక్గా 0 బార్ అంటే జీరోనే, కాకపోతే 0 అనేది స్కేలర్ కాబట్టి దానిపైన బార్ రాస్తారు. సో 0 రాయొచ్చు. నౌ look at this, I plus 2i will give you 3i. సో r bar would be equal to, ఆ 3i అటు వెళ్ళిపోతే మైనస్ 3i అవుతుందమ్మా. ప్లస్ 2j మైనస్ j will give you ప్లస్ j, ఇటు వెళ్ళిపోతే మైనస్ j అవుతుంది. మైనస్ 3కి అటు వెళ్ళిపోతే ప్లస్ 3k అవుతుంది. సో యువర్ ఆన్సర్ హ్యాస్ టు బి మైనస్ 3i మైనస్ j ప్లస్ 3k. ఎవరు కరెక్ట్ చేశారు? అందరు కరెక్ట్ గానే చేశారు, కానీ సైన్ నెగిటివ్ రాశారు మీరు. సైన్ నెగిటివ్ రాశారు. ఎస్ హైమావతి. -3 -1 ఒకసారి చూడండి. -3 i cap plus 2i cap is 3i ప్లస్ j మైనస్ 3k, ఇటు వచ్చేస్తే మైనస్ అయిపోతుంది. ఆ సైన్ ఒకటి కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? మీరు అందరు ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కానీ కొంచెం అటు ఇటు ఫాస్ట్గా చేసి నెగిటివ్ సైన్ని తీసేస్తున్నారు. సార్ కిరణ్ సార్ అన్నారు మీరే ఏం సెట్, అవునా? నాకేం చెప్పలేదే. సరే చెప్తే వద్దాం, ఏముంది. గుడ్ ఎవ్రీవన్, గుడ్. నౌ ఐ వాంట్ యూ టు సాల్వ్ దిస్ వన్. నేను ఒక 30 seconds మీకు టైం ఇస్తాను. సరే 40 seconds మీకు టైం ఇస్తాను, అందులో చేసేయండి. టక 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 చేసేయండి. If p bar plus q bar modulus is equal to 2 times of modulus of p bar minus q bar and p equal to q, then the angle between the vectors is. సార్ ఎలా చేయాలి సార్? డైరెక్ట్గా డెఫినేషన్ తీసుకోవాలా? అంతే. ఒకసారి చూడండి అమ్మా, ఇది p బార్, ఇది q బార్. టెల్ మీ వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ p బార్ అండ్ q బార్ అంటే ఐ హావ్ అస్యూమ్డ్ ఇట్ as థీటా. p బార్ కి q బార్ కి మధ్యలో యాంగిల్ థీటా అయితే ఈ q బార్ ని ఇలా రివర్స్ రాస్తున్నానమ్మా. రివర్స్ రాస్తే ఇది ఎవరు అంటే మైనస్ q బార్. ఇప్పుడు చూడండి ఒకసారి, యాంగిల్ బిట్వీన్ p బార్ అండ్ q బార్ థీటా అయితే యాంగిల్ బిట్వీన్ p బార్ అండ్ మైనస్ q బార్ ఏమవుతుందంటే 180 మైనస్ థీటా అవుతుంది. అంతే, అది తప్ప మిగతాది ఏం చేంజ్ కాదు. ఆన్సర్ 120, 90, 120, 45, 60 ఇస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఆ అన్నిట్లో ఏ ఆన్సర్ కూడా రాదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఓన్గా ఇచ్చా క్వశ్చన్. ఇది పీవైక్యూ కాదు, ఓన్గా ఫామ్ చేశా. స్టాండర్డ్ ఆన్సర్ రాదు. చూద్దాం. ఇది చేస్తేనే వస్తుంది. మన క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, ఎక్కడ చూసినట్టు ఉండదు. మీకు చేస్తేనే వస్తాయి. ఆ చేసే ప్రొసీజర్లోనే మీకు వస్తుంది సబ్జెక్ట్. సో మీరు నాతో పాటు చేయండి. ఎలా చేయాలి సార్? మాడ్యులస్ ఆఫ్ p బార్ ప్లస్ q బార్ అంటే రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. అంతే. రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఓకే, పర్ఫెక్ట్. ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఇదెవరు సార్ అంటే రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq ఇంటూ ఏం రాయాలి సార్? కాస్ థీటా రాయొద్దు. ఎందుకంటే p బార్కి q బార్కి మధ్యలో యాంగిల్ థీటా. p బార్కి మైనస్ q బార్కి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ థీటా, కాబట్టి ఇక్కడ 180 మైనస్ థీటా రాయాలి. యు నో కాస్ 180 మైనస్ థీటా ఇస్ మైనస్ కాస్ థీటా. ఇప్పుడు ఏం చేస్తానంటేనమ్మా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుందంటే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నాను 2 టైమ్స్ ఆఫ్ 2 కూడా స్క్వేర్ అవుతుంది కదా, 2 కూడా స్క్వేర్ అయ్యి ఏం మిగులుతుంది మనకంటే 4 టైమ్స్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ మైనస్ 2pq కాస్ థీటా. కరెక్ట్? సో నౌ యూ కెన్ స్టిల్ సాల్వ్ దిస్, బట్ ఆల్సో p ఈక్వల్ టు q కాబట్టి ఎక్కడైతే q ఉందో అక్కడ p పెట్టేద్దాం. ఎక్కడైతే q ఉందో అక్కడ p పెట్టేద్దాం, లేదా ఎక్కడైతే p ఉందో అక్కడ q పెడదాం. స్టాండర్డ్ గా రెండు అలా ఇలా పెట్టకండి. హాయ్ సనా, హాయ్ సాయి. చూద్దాం నన్ను కరెక్ట్ కాదు చూద్దాం. సో అన్నిటి ప్లేస్ లో p పెడితే ఇది p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ ఏమవుతుంది పిల్లలు? 2p స్క్వేర్ ప్లస్ ఇది కూడా ఏమవుతుందంటే 2p స్క్వేర్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ ఇలా ఉంటుంది 4 టైమ్స్ ఆఫ్ 2p స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్ కాస్ థీటా. మీరు అన్నిట్లోంచి p స్క్వేర్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది అంటే 2 ప్లస్
2 cos theta is equal to 8 minus 8 cos theta. I hope you understood this step. అంటే 2p స్క్వేర్ కూడా కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు, అలాగే చేద్దాం. బట్ నేను అలా ఓన్లీ p స్క్వేర్ తీసాను. ఈ స్టెప్ మీకు అర్థమైందో లేదో నాకు చెప్పాలి. p స్క్వేర్ కామన్ తీయడం అర్థమైందో లేదో చెప్పాలి. 2p స్క్వేర్ కూడా తీయొచ్చు, మీ ఇష్టం. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా చేస్తారు. సో ఈ మైనస్ 8 కాస్ థీటా వస్తే ప్లస్ అవుతుందమ్మా. 10 కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు 8 minus 2 which is 6. Then the value of cos theta is 6 by 10 which is 3 by 5. When is cos theta 3 by 5 when theta is equal to 53 degrees? 57 కాదు నాన్న, 53 నాన్న. 37 ఉంటుంది, 53 ఉంటుంది, 57 లేదు. Yes sir, clear. Thank you Joshna for confirmation. Status maker 3 by 5. Yes, good. Good. 53. Ganesh. Vinish ఇది నేర్చుకున్నావా లేదా నువ్వు చెప్పినావు? 57 తర్వాత 53, ఓకేనా? 37 కాదండి. Look at this one. The sum of magnitudes of two forces is 18 Newton. The sum of magnitudes of two forces is 18 Newton. మీరు నోట్స్ పెట్టి రాసుకుంటున్నారా లేదా? ఒక చిన్న నోట్స్ పెట్టి మీరు చిన్న నోట్స్ పెట్టి రాసుకుంటుంటే టిప్స్ ఈజీ కదా. రేపు పొద్దున్న ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే అసలు మనం ఆన్లైన్లో చదివి నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. నోట్స్ ఏదో ఒక రఫ్ నోట్స్, ఏదో ఒక నోట్స్, లేకపోతే పక్కన ఒక నోట్స్ పెట్టుకోండి, చిన్న నోట్స్, వేదాంతు నోట్స్ అని, వేదాంతు సమీర్ సార్ నోట్స్ అని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు యూ విల్ కమ్ బ్యాక్ టు దిస్ నోట్స్. అరే వేదాంతు సమీర్ సార్ నోట్స్ చూస్తే అందులోంచి వచ్చినాయి కదరా అన్నట్టు ఉంటుంది. హలో ఎంసెట్. యా, సో నౌ look at this question. The sum of magnitudes of two forces is 18 Newton. Very good IIT dreamer. I like this type of students. Very good Joshna. చెప్పింది విన్నట్టు రాసే పిల్లలకి డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఎనీవేస్, సో ద సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఇస్ 18 Newton. సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ అంటే రెండు మ్యాగ్నిట్యూడ్స్ని యాడ్ చేయాలి. P plus Q is equal to 18. The magnitude of resultant is 12 Newton. అంటే R వాల్యూ 12 Newton and is perpendicular to the smaller force. వీరిద్దరిలో ఎవరో స్మాల్ అంట, ఎవరో మనకు తెలియదు, PQలో ఎవరో స్మాల్, Q స్మాల్ అనుకుందాం, and is perpendicular to the smaller force, then magnitude of the smaller force is. ఓకే, ఒక పని చేద్దాం. P is small. P is small. Separate notes. Very good. MSET, very good. Right. So P plus Q is 18 and R is equal to 12. P is small. Also given that alpha is equal to 90 degrees. Angle made by the vector with P, tan alpha is equal to Q sin theta by P plus Q cos theta. Sir, ఎలా సాల్వ్ చేయాలి సార్ ఇది? హలో సార్, హలో కోడింగ్ డన్ చేశారు. ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. ఎలా రాయాలి సార్ అంటే ఆల్ఫా 90 కాబట్టి tan 90 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 90 degrees? నాట్ డిఫైన్డ్ కదా. అంటే ఈ వాల్యూ ఏమవ్వాలి సార్? 0 అవ్వాలి. ఇన్ఫినిటీ, సంథింగ్ బై ఇన్ఫినిటీ ఇస్ 0. ఎవరు 0 సార్? P plus Q cos theta is 0. ఎప్పుడైతే P plus Q cos theta 0 అయిద్దో Q cos theta ప్లేస్లో -P పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే Q cos theta 0 అవుద్దో పిల్లలు ఏం చేయొచ్చు నాన్న? Q cos theta ప్లేస్లో ఏం పెట్టవచ్చు అంటే -P పెట్టవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే రిజల్టెంట్కి ఫార్ములా రాద్దాం. ఇలా యు నో ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఏం చేయాలి సార్ ఇప్పుడు? ఆర్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్
పీ స్క్వేర్ తెలీదు, క్యూ స్క్వేర్ సార్ క్యూ కూడా తెలియదు కదా, ఏముంది సార్ పీ ప్లస్ క్యూ 18 కాబట్టి క్యూ ఏమవుద్ది 18 మైనస్ పీ అవుద్దా లేదా, 18 మైనస్ పీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీ ఇంటూ క్యూ కాస్ థీటా ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే మైనస్ పీ కాబట్టి ఇప్పుడు మైనస్ పీ రాసింది. ఇప్పుడు అన్నిట్లో పీ ఉంది, ఈక్వేషన్ సాల్వ్ చేస్తే పీ వచ్చేస్తుంది. వాట్ ఈస్ tan? Tan is sin by cos. ఆన్సర్ ఇస్ 6 అంటే చూద్దాం. సో 12 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ minus 2p square, which is minus p square plus 18 minus p whole square. దీన్ని సాల్వ్ చేసే ఆన్సర్ నాకు చెప్పాలి, వెంటనే చెప్పాలి. సిక్స్ అయితే కాదనుకుంటున్నాం. ద వాల్యూ ఆఫ్ p is ఇంకా అండర్ రూట్స్ లేవు నన్ను, ఆర్ స్క్వేర్ చేశాను కదా నన్ను. ఆర్ ఇస్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. ఆర్ స్క్వేర్ రాస్తే అది అవసరం లేదు. మై విలేజా నువ్వు పైన రాసావు కదా, ఆ నేమ్ ఉంది కదా అక్కడికి దగ్గరగా ఉంటుంది. థ్యాంక్ యూ హుస్సేన్. దీనికి ఆన్సర్ వెంటనే చెప్పాలి పిల్లలు. మీరు ఆన్సర్ చెప్తేనే మీరు చేసినట్టు నాకు అర్థమవుద్ది. 5 వెరీ గుడ్ 5. p is equal to 5. p is equal to 5 correct. It is correct. Thank you Hussein. p is equal to 5 is correct. ఇప్పుడు దీన్నే ఇంకో మెథడ్లో చేద్దాం. సార్ ఇదంతా కాకుండా సింపుల్గా ఏమైనా చెప్పగలరు? ఆఫ్ కోర్స్ చెప్పగలరు. అది ఎలా చేయాలి సార్? ఓకే, ఈ క్వశ్చన్ అడ్డుంది కదా, ప్లేస్ లేదు, నేనేమో మరి పెద్ద పెద్దగా రాసేసా, ఏం చేద్దాం? సరే ఇక్కడే ఇరికిద్దాం ఎక్కడో చోట. ఎలా సార్? ద సమ్ ఆఫ్ magnitude of two forces is 18 and the magnitude of resultant is 12 Newton which is perpendicular to the smaller force. ముందు ఒక ఫోర్స్ తీసుకుందాం, స్మాలర్ ఫోర్స్. ఈ సింపుల్ ట్రిక్ చూడండి, అలా వెంటనే వచ్చేస్తుంది ఆన్సర్. ఆన్సర్ అంటే డైరెక్ట్గా వస్తుంది సార్? లేదు, ఇదంతా కాకుండా ఈ స్టెప్ డైరెక్ట్గా వస్తుంది. ఇదంతా కాకుండా ఈ స్టెప్ డైరెక్ట్గా వస్తుంది. ఎలా ఒకసారి చూడండి. ద సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఇస్ 18 న్యూటన్ కదా, 18 న్యూటన్. The magnitude of resultant is 12 and is perpendicular to smaller force. వీడు స్మాలర్ ఫోర్స్ ఎవడో మనకు తెలియదు, కానీ రిజల్టెంట్ మాత్రం వీడికి పర్పెండిక్యులర్గా ఉన్నాడు. స్మాలర్ ఫోర్స్ పి ఎవరో తెలీదు, అందుకే పి అని రాసేసా. రిజల్టెంట్ మాత్రం 12, వీడు దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నాడు. ఈ స్టెప్ అర్థమైందా? ముందు స్మాలర్ ఫోర్స్ రాసేసి రిజల్టెంట్ దానికి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు రాసేసి, రిజల్టెంట్ దానికి పర్పెండిక్యులర్గా ఉన్నాడు. ఇప్పుడు కంపల్సరీ థర్డ్ ఫోర్స్ ఏం కావాలంటే ఇది కావాలి. ఎందుకు కావాలి సార్? అది ట్రయాంగిల్ లా కదా, ట్రయాంగిల్ ఫామ్ చేయాలి కదా అన్ని ఫోర్సెస్. ట్రయాంగిల్ ఫామ్ చేయాలి కదా అన్ని ఫోర్సెస్. సో ఇది పి, ఇదేవరు సార్ అంటే 18 మైనస్ పి. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ ట్రయాంగిల్లో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 12 స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఏమవుద్ది అంటే 18 మైనస్ పీ స్క్వేర్ అవుతుంది. ఆ స్టెప్ ఇది చూడండి, మైనస్ పీ స్క్వేర్ ఇటు వస్తే 12 స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 18 మైనస్ పీ హోల్ స్క్వేర్. ఈ స్టెప్ డైరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి. అండ్ మీకు తెలిసింది ఏంటంటే 12,5,13 ఈజ్ ఎ ట్రిప్లెట్, పైథాగరన్ ట్రిప్లెట్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 13 ప్లస్ 5 ఎంత వచ్చింది? 18 వచ్చింది కదా, సరిపోయింది కదా, అదే ఆన్సర్ 5. అలా చూసి అలా చెప్పేయచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పార్ట్. ముందు పీ డ్రా చేయాలి, పర్పెండిక్యులర్ 12 డ్రా చేయాలి, ఇంకో థర్డ్ వెక్టర్ డ్రా చేయాలి. పైథాగరన్ రూల్లో 12, 5, 13 ట్రిప్లెట్ కదా,
వీడు 12, వీడు 5 అయితే వీడు 13 అయితే లేదు చూడండి. 18 మైనస్ 5 ఎంత అవుద్ది? 13. సరిపోయింది కదా. Is this clear or not? Now this one. This is gonna be probably the last question. ఒక పని చేద్దాం, ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్ లాగా తీసుకోండి, ఎందుకంటే మనకి ఈ వెక్టర్స్ కూడా స్టార్ట్ చేయాలి కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తీటా వాల్యూ ఎంతో రేపు క్లాస్కి రాగానే అందరూ, అంటే ఈరోజు క్లాస్ విన్న వాళ్ళు రేపు చెప్తారు కాబట్టి రేపు అందరు చెప్తారు. అండ్ కొంతమంది ఎక్కువ, అందరికి ఎవరైతే జాయిన్ అయ్యారో లేట్గా రీసెంట్గా వాళ్ళందరికీ పెద్ద హాయ్. 104 ఆర్ వాచింగ్, ఐ వాంట్ మోర్. అండ్ 63 లైక్స్ ఉన్నాయి, అన్ని లైక్స్ కావాలి. దీన్ని హోంవర్క్ లాగా చేయండి. క్లియర్ అదే. ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే 90 degrees వస్తుంది. ఆన్సర్ 90 degrees వస్తుంది, మీరు చేయాలి. లేదు అంటే సార్ రేపు నేను చెప్పేస్తా దీనికి ఆన్సర్. థీటా ఈక్వల్ టు 90 degrees వస్తుంది. లేదంటే నేను రేపు ఆన్సర్ చెప్తాను. మీరైతే ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు చేయడానికి ఏదో ఒక అసైన్మెంట్ ఉండాలి కదా. ఆ అసైన్మెంట్ ఇదే అనుకోండి. లెట్ us స్టార్ట్ డాట్ ప్రొడక్ట్. యాక్చువల్గా ఒక చిన్న అదేంటంటే నిన్న క్లాస్ యాక్చువల్గా మీరు చూసినట్లయితే థంబ్నైల్లో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అని ఉంటుంది, ఇలా నిల్చొని ఉంటాను నేను. ఈరోజు క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అని ఉంటుంది, కానీ ఈరోజే మనం డాట్ స్టార్ట్ చేసినాం. అదొక్కసారి మీరు చూసుకోండి కొంచెం, ఓకేనా. సో టక్క డాట్ ప్రొడక్ట్ చేసేద్దాం, ఎందుకంటే డాట్ ప్రొడక్ట్ ఈజీ కాబట్టి పెద్ద గ్లిచ్ ఏమి ఉండదు కాబట్టి అందులో ఈజీగానే ఉంటుంది. సో విల్ డూ ఇట్ ఫస్ట్. తర్వాత క్రాస్ ప్రొడక్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే రొటేటరీ మోషన్లో వస్తుంది, మీకు సర్క్యులర్ మోషన్లో క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది, వీళ్ళిద్దరిలో రోలింగ్ మోషన్లో వస్తుంది. కాబట్టి వెక్టర్ ఎలా ఉండాలి, ఏ క్రాస్ బి క్రాస్ ఏ, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్టిక్ ఆన్ టు ద క్లాస్, డోంట్ లీవ్ ఇట్. సో అందరూ మీకు క్రాస్ ప్రొడక్ట్ క్లియర్గా అర్థం కావాలనేది నా ఉద్దేశం. డాట్ ప్రొడక్ట్ ఏముందో ఒకసారి చదువుకుంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది. సో ముందు డాట్ ప్రొడక్ట్ చేద్దాం, దాని అప్లికేషన్స్ కూడా చేద్దాం, దాంతోపాటు క్రాస్ ప్రొడక్ట్ కూడా చేసేద్దాం. క్లియర్? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెక్టర్ని యాడ్ చేసాం మనం, ఇందాక సబ్ట్రాక్ట్ కూడా చేసాం, ఎడిషన్ అయిపోయింది. సార్ ఎందుకని వెక్టర్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ నేర్చుకుంటున్నారంటే అది వెక్టర్ స్కేలార్ కాదు. స్కేలార్ అంటే ఏమవుతుందంటే 2 + 3 డైరెక్ట్గా 5 అవుతుంది, కానీ 2 బార్ + 3 బార్ 5 బార్ అవ్వదు. అంటే ఏంటి సార్, 2 బార్ + 3 బార్ 5 బార్ ఎందుకు అవ్వదు సార్ అంటే 2 బార్ ఒక వెక్టర్, 3 బార్ ఇంకో వెక్టర్ అనుకుంటే వాళ్ళిద్దరి డైరెక్షన్ని బట్టి రిజల్టెంట్ డిపెండ్ అవుతుంది. అవునా కాదా? ఇందాక మనం చెప్పినట్టు 4కి 6కి మాక్సిమం రిజల్టెంట్ ఎప్పుడు వస్తుందంటే రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు 10 వస్తుంది, యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు 2 వస్తుంది సార్. వేరే వేరే యాంగిల్స్లో వేరే వేరే రిజల్టెంట్ వస్తుంది. అంటే రెండు వెక్టర్స్ నువ్వు తీసుకున్నప్పుడు వాటి రిజల్టెంట్ అనేది వాళ్ళ యాంగిల్ మీద డిపెండ్ అవుద్ది. కాబట్టి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ మనం చేసినాం. అదే రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేయాలన్నా కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. అవేంటంటే రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేసినప్పుడు నీకు ఆన్సర్ ఒక నెంబర్ రావచ్చు, లేదా ఆన్సర్ ఒక వెక్టర్ రావచ్చు. ఎప్పుడైతే రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ నీకు ఒక స్కేలార్ వస్తుందో దాన్నే డాట్ ప్రొడక్ట్ అంటారు. ఎప్పుడైతే రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేసినప్పుడు నీకు ఒక వెక్టర్ వస్తుందో దాన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటారు. ఈజ్ దట్ క్లియర్? ఈజ్ దట్ క్లియర్? రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేసినప్పుడు స్కేలార్ వస్తే దాన్ని డాట్ ప్రొడక్ట్ అంటారు, లేదా ఇంకో పేరు ఏంటంటే స్కేలార్ ప్రొడక్ట్. అదే రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేసినప్పుడు వెక్టర్ వస్తే దాన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటారు, లేదా వెక్టర్ ప్రొడక్ట్ అని కూడా అంటారు. లుక్, ఐ వాంట్ 3-digit viewers please. Sir, I am class 11. Can I listen to this? బ్రహ్మాండంగా వినొచ్చు క్లాస్ 11. నో ప్రాబ్లం. నువ్వు బైపీసీలో ఉన్న ఫిజిక్స్ యూజ్ అవుద్ది. అదే మరి ఫిజిక్స్కి ఉన్న గొప్పతనం అదే, అక్కడ ఇక్కడ రెండిట్లో ఉంటాం మనం, కాకపోతే కొంచెం రేంజ్ వేరుంటుంది. సరే, ఇప్పుడు చెప్పేది ఎలాగో బేసిక్కే కాబట్టి యూ కెన్ లిజన్ టు ఇట్, నో ప్రాబ్లం. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో దీన్ని ఎలా చదవాలి పిల్లలు అంటే పీ బార్ డాట్ క్యూ బార్ అని చదవాలి. పీ బార్ డాట్ క్యూ బార్, పీ బార్ ఇంటూ క్యూ బార్ కాదు, పీ బార్ డాట్ డాట్ డాట్. మనకి స్కేలార్లో ఇది ఏంటి సార్ అంటే 2 × 3, ఇదేంటి సార్ అంటే 2 × 3. దీనికి ఆన్సర్ 6 వస్తుంది, దీనికి ఆన్సర్ 6 వస్తుంది. కానీ వెక్టర్లో అలా కాదు. ఏమొస్తుంది సార్ వెక్టర్లో అంటే వేరువేరుగా వస్తుంది. అదే మనం చూడాలి. సో
ఒకసారి కేర్ఫుల్గా చూడండి. యప్. సో ఐఎమ్ స్టార్టింగ్. మీ కామెంట్స్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చదువుతాను. సో టిల్ దెన్ లిజన్ టు మీ. P bar dot Q bar is equal to PQ cos theta. దాని డెఫినేషన్ అది. అంటే the dot product of two vectors is the product of magnitude of two vectors and cosine of angle between them. అంతే, సింపుల్, డన్. P bar dot Q bar అంటే అదే. ఎలా ఒకసారి చూడండి. P వాల్యూ 4 అండ్ Q వాల్యూ 6 అనుకోండి. సార్ ఎందుకు ఇందాక 4 6 తీసుకున్నారు? మీ ఫేవరెట్ నెంబర్స్ అట్లేం లేదు, జస్ట్ తీసుకున్నాను. P is 4, Q is 6 and the angle between them is 30 degrees. Can anyone tell me what is P bar dot Q bar? Can anyone tell me what is P bar dot Q bar? Similarly, let's say this is first one. Now the second one. P is equal to 3.14, Q is equal to 1.636 and theta is equal to pi by 2. P bar dot Q bar ఎంతో చెప్పగలరా? And the third one is P is equal to 7 and Q is equal to 4 and theta is equal to 120 degrees. What is P bar dot Q bar? చెప్పగలరా? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వెంటనే చెప్పాలి. కరెక్ట్ బుయూరి హుసేన్, యూఆర్ గుడ్, డూయింగ్ గుడ్. సో ఏముంది సార్? P bar dot Q bar దీన్ని చేద్దాం. PQ cos theta కదా సార్, 4 ఇంటూ, ఇక్కడ ఇంటూ రాసుకోవచ్చు, పర్లేదు, ఎందుకంటే అది నెంబరే కాబట్టి. 4 ఇంటూ 6 ఇంటూ cos 30 ఎంత అంటే √3/2 వస్తుంది. సో 2 2s 4 అవుతుంది, కాబట్టి 2 క్యాన్సిల్, 12√3 అవుతుంది. కరెక్ట్ అమ్మా. ది ఆన్సర్ ఇస్ 12√3. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. హౌ అబౌట్ దిస్ వన్? దీన్ని ఒకసారి చూడండి. సార్ P అంటే 3.14, Q అంటే 1.636 అని ఇలా ఇచ్చేసారేంటి సార్? మరి ఎలా మల్టిప్లై చేయాలి సార్? అవసరమే లేదు, నువ్వు అవి ఏమన్నా రాసుకో. ఇక్కడ ఏమున్నా కానీ పక్కన cos pi/2 అంటే 90 degrees. మీకు తెలుసా తెలీదా? కన్వర్జన్ ఆఫ్ రేడియన్స్ ఇంటూ డిగ్రీస్. నేను యాక్చువల్గా ఒక సండే కానీ నెక్స్ట్ సండే కానీ ఏం చేస్తానంటే బేసిక్ మ్యాథ్స్ ఫర్ ఫిజిక్స్ అని చెప్పి ఒక 2 hour వీడియో చేస్తాను. అది ఎవరికైతే బేసిక్ మ్యాథ్స్, స్లోప్ ఎలా కనుక్కోవాలి, డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి అండ్ రేడియన్స్ డిగ్రీస్లోకి ఎలా మార్చాలి, ఈ బేసిక్ ఉంటాయి కదా, బేసిక్స్ వీటన్నిటి ఒక వీడియో చేస్తాను. తప్పకుండా చూడండి అది, ఎవరికైతే అది బేసిక్స్ ఉంటాయో అవి. ఎస్ అన్న, గుడ్. సో cos 90 వాల్యూ ఎంత అంటే 0 కాబట్టి మొత్తం 0 అవుతుంది. ఎందుకు చేయాలి అదండి? అండ్ ఇది ఎలా చేయాలంటే P is 7, Q is 4, cos 120 is -1/2. ఎలా అంటే cos 120 is 180 minus 60. సో 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్. సో యుల్ గెట్ minus cos 60 degrees. Cos 60 is -1/2 కాబట్టి యుల్ గెట్ -1/2. సో ది ఆన్సర్ ఫర్ దిస్ వుడ్ బి -14. Good, -14. Yes, right, correct, very nice. Now, if you observe, sir, ఎందుకు ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు? ఈజీయే కదా. 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చానంటే డాట్ ప్రొడక్ట్ ఉంది కదా, డాట్ ప్రొడక్ట్ పాజిటివ్ రావచ్చు, 0 రావచ్చు, నెగిటివ్ కూడా రావచ్చు. ఈ విషయం చెప్పడానికి ఇచ్చాను. డాట్ ప్రొడక్ట్ కెన్ బి పాజిటివ్, డాట్ ప్రొడక్ట్ కెన్ బి నెగిటివ్, డాట్ ప్రొడక్ట్ కెన్ బి 0. ఇట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి నెగిటివ్, ఇట్ కెన్ బి 0. వై మౌనిక సార్, ప్లీజ్ 7 నుండి క్లాస్ స్టార్ట్ చేయండి. కాలేజ్లో వర్క్ ఉండి 1 hour కాలేజ్లో వర్క్ చేసుకుంటాం సార్, ప్లీజ్. ఐ విల్ ట్రై. అంటే యాక్చువల్గా అందరూ ఇచ్చిన ఒపీనియన్ని బట్టి వీ హ్యావ్ స్టార్టెడ్ at 6. చూద్దాం, కొంచెం ఒక 2 weeks అయిన తర్వాత 6:30కి స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే మరీ 7 అయితే ఏమవుతుందంటే నమ్మ వేరే క్లాసెస్ ఉన్నాయి కదా, 7 to మళ్ళీ నేను తీసుకుంటే 10 11 వరకు వెళ్ళిపోతుందమ్మా, 11:30 వరకు వెళ్ళిపోతుంది. అందుకే కొంచెం ముందు తీసుకోవాల్సి వచ్చింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. బట్ ఏముందమ్మా, రికార్డింగ్ చూడండి. బట్ ఐ అండర్స్టాండ్ రికార్డింగ్ కన్నా కూడా లైవ్ చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. బట్ చూద్దామమ్మా, విల్ ట్రై టు సార్ట్ దిస్ అవుట్. ఓకే, యా. సో దిస్ ఈస్ డాట్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్ కెన్ బి పాజిటివ్, డాట్ ప్రొడక్ట్ కెన్ బి నెగిటివ్, డాట్ ప్రొడక్ట్ కెన్ ఆల్సో బి 0. ఈ స్టెప్ ఓకే కదా, మీకు అందరికి అర్థమైంది కదా?
లెట్స్ ట్రై టు లెర్న్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ నేర్చుకోవాలి, అలాగే క్రాస్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ కూడా నేర్చుకోవాలి. సో లెట్స్ సి. ఇప్పుడు ఏ బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎలా వచ్చింది సార్ అంటే, ఏ బార్ అనే ఒక వెక్టర్ ఉంది, దాంతోనే డాట్ ప్రొడక్ట్ చేసాం, దాంతోనే డాట్ ప్రొడక్ట్ చేసాం. అప్పుడు ఏమవుతుందండి అంటే, ఏమవుతుంది సార్, డెఫినేషన్ ప్రకారం ఏ ఇంటూ కాస్ 0 degrees అవుతుందా లేదా? ఎలా సార్ అంటే, ఏ బార్కి మధ్యలో యాంగిల్ ఎంత సార్? 0. ఏ బార్కి మధ్యలో యాంగిల్ 0. సో కాస్ 0 is 1. సో 1 into a will give you a square. So a bar dot a bar is simply a square. A bar dot a bar a square, b bar dot b bar b square. ఒక వెక్టర్ ని అదే వెక్టర్ తో డాట్ ప్రొడక్ట్ చేస్తే స్క్వేర్ ఆఫ్ దట్ వెక్టర్ వస్తుంది, అంతే, మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో కాబట్టి నేను దాని కండిషన్ ఇక్కడ తీసుకున్నా చూడండి. యు నో ఐ క్యాప్, జే క్యాప్ అండ్ కే క్యాప్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్. ఐ క్యాప్ ఎవరి మీదైనా సరే క్యాప్ పెడితే ఏమవుతుంది పిల్లలు, అది యూనిట్ వెక్టర్ అవుతుంది. సో ఐ డాట్ ఐ ఏమవ్వాలి సార్ అంటే ఐ స్క్వేర్ అవ్వాలి కదా, ఐ స్క్వేరే అవుతుంది కానీ ఐ యూనిట్ వెక్టర్ కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ 1 కదా. సో 1 కాబట్టి ఏమవుతుందంటే 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1. సో ఐ డాట్ ఐ ఈజ్ 1, ఆల్సో జే డాట్ జే ఈజ్ 1, ఆల్సో కే డాట్ కే ఈజ్ 1. ఈజ్ దట్ క్లియర్? అండ్ నెక్స్ట్ ఈజ్ ఏ బార్ డాట్ బి బార్ క్యాలిక్యులేట్ చేసినా, బి బార్ డాట్ ఏ బార్ క్యాలిక్యులేట్ చేసినా ఒకటే వస్తుంది. ఎందుకు సార్ అంటే, ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుందంటే ఏబి ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. బి బార్ డాట్ ఏ బార్ ఏమవుతుందంటే బి ఇంటూ ఏ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ ఏ బార్. నేను చెప్పింది అర్థమైందా? ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏ ఇంటూ బి ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. నువ్వు ఇక్కడ ఒక ఏ బార్ అనే వెక్టర్ తీసుకున్నావు, బి బార్ అనే ఇంకో వెక్టర్ తీసుకున్నావు, వీళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్ తీటా ఉంది. ఇప్పుడు ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ తీటా, మరి బి బార్కి ఏ బార్కి మధ్యలో యాంగిల్ అది కూడా తీటానే. అందుకే ఏ బార్ డాట్ బి బార్, బి బార్ డాట్ ఏ బార్ విల్ బి సేమ్. ఆ మ్యాథ్స్లో, ఫిజిక్స్లో వెక్టర్స్ కొంచెం స్లైట్ డీవియేషన్ ఉంటుంది, దాని అప్రోచ్ వేరు ఉంటుంది, కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. దీన్ని ఏమంటారు తెలుసా పిల్లలు? క్యూమిటేటివ్ లా అంటారు, తెలుసా? క్యూమిటేటివ్ లా. సారీ, దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఐమ్ సారీ, డిస్ట్రిబ్యూటివ్ లా పైన ఉన్నది క్యూమిటేటివ్. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటంటే ఏ బార్ డాట్ బి బార్ ఈ రెండు ముందు మల్టిప్లై చేస్తా డిస్ట్రిబ్యూటివ్ లో, తర్వాత ఏ బార్ డాట్ సి బార్. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏంటి? ఇది వాడికి ఇది వాడికి చేయడం, అంతేగా. డిస్ట్రిబ్యూట్ అలా సింపుల్. సో ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ సి బార్, వీడిని ముందు వీటితో మల్టిప్లై చేస్తే ఏ బార్ డాట్ బి బార్ వస్తుంది, వీడిని ముందు వీటితో మల్టిప్లై చేస్తే ఏ బార్ డాట్ బి బార్ వస్తుంది, మళ్ళీ వీడిని మల్టిప్లై చేస్తే ఏ బార్ డాట్ సి బార్ వస్తుంది. అలా చేసుకోవచ్చా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనం చదివిన పాయింట్ ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ దేర్ డాట్ ప్రొడక్ట్ ఇస్ 0. ఎందుకు సార్ అంటే కాస్ 90 0, అంతే. కాబట్టి ఐ డాట్ జే, జే డాట్ కే, కే డాట్ ఐ వీళ్ళ వాల్యూస్ ఏమవుతుందో చెప్పండి నాకు. 0 రాసుకోవచ్చా సార్? డిస్ట్రిబ్యూటివ్ లా క్లాస్ 8 కరెక్ట్. పైన ఉన్నది క్యూములేటివ్. 0 రాయొచ్చు దీన్ని, బికాస్ ఐ క్యాప్ is a unit vector along x axis, j cap is a unit vector along y axis. x and y perpendicular, y and z perpendicular, x and z కూడా perpendicular, mutually perpendicular. So the answer would be 0. I dot j అయినా, j dot k అయినా, k dot i అయినా 0. Why we are taking cos only, sir? That is how dot product is defined. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ అన్న స్కేలార్ ప్రొడక్ట్ అన్న ఒకటే. దీన్ని ఎలా అప్లై చేస్తాం మనం అంటే వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్లో. ఇప్పుడు నేను దీని మీద ఏం చేయను, ఇస్తే ఒకటో రెండో క్వశ్చన్స్ ఇస్తాను, ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు ఆ డాట్ ప్రొడక్ట్ యూసేజ్ ఉంటుంది కాబట్టి వర్క్ అంటే ఏంటో తెలిస్తే డాట్ ప్రొడక్ట్ బాగా యూజ్ చేయొచ్చు. డాట్ ప్రొడక్ట్ ముందే తెలుసుకొని వర్క్ చేయడం కరెక్ట్ కాదు, బట్ స్టిల్ ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం.
వర్క్ ఈజ్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మీరు ఎలాగో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఇది వినే ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, బట్ స్టిల్. అండ్ పవర్ ఈజ్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. అండ్ ఆల్సో యూజింగ్ డాట్ ప్రొడక్ట్ యూ కెన్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. అలా ఎలా కనుక్కోవచ్చు సార్ అంటే వెక్టర్ ఫామ్లో ఇస్తే కనుక్కోవచ్చు. సార్ మీ గేర్ను 1 to లేదు నాన్న. షూర్. సో a bar dot b bar is equal to ab cos theta అవుతుంది కాబట్టి a bar dot b bar is equal to ab cos theta. దీని నుంచి cos theta ఏమవుతుందన్న a bar dot b bar by ab అవుతుంది. ఇలా చెప్పినా ఇంత ఫాస్ట్గా చెప్పినా. సో వెంటనే ఒక ఎగ్జాంపుల్ చేసేద్దాం మనం. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ i ప్లస్ రూట్ 3 j క్యాప్ ప్లస్ అండ్ i మైనస్ రూట్ 3 j క్యాప్. ఇది ఎలా చేయాలి సార్? మీరు మాకు డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలో చెప్పారు కానీ వెక్టర్స్ ఉంటే డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలో చెప్పలేదు. ఖచ్చితంగా చెప్తా చూడండి. ఇక్కడ చేద్దాం, ఒక పని చేద్దాం, అక్కడ వేసేద్దాం, ఇక్కడే నేర్చుకుందాం. చూడండి ఒకసారి. నీ దగ్గర ఒక వెక్టర్ ఉంది. ఎవరా వెక్టర్ అంటే p బార్ ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ ఐ క్యాప్ ప్లస్ b ఇంటూ j క్యాప్ ప్లస్ c ఇంటూ k క్యాప్. ఇది ఒక వెక్టర్. ఇంకో వెక్టర్ ఉంది q బార్ p ఇంటూ ఐ క్యాప్ ప్లస్ q ఇంటూ j క్యాప్ ప్లస్ r స్మాల్ r ఇంటూ k క్యాప్. హౌ డు యూ ఫైండ్ అవుట్ p బార్ డాట్ q బార్? ఎలా చేయాలి సార్ p బార్ డాట్ q బార్? హాయ్ చీకటి. Yeah, that's a very good sign. 110 students are watching, but likes are 87. So likes కూడా 110 అయిపోవాలి. వీడియో లైక్ చేయడం మర్చిపోదు. అదేంటంటే మాకు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది అంతే. ఎలా కనుక్కోవాలి సార్? ఏముంది సార్, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేద్దాం. ఎలా చేద్దాం సార్? a ఇంటూ ఐ క్యాప్ ప్లస్ b ఇంటూ j క్యాప్ ప్లస్ c ఇంటూ k క్యాప్ డాట్ డాట్ పక్కన ముందు రాసిద్దాం. p ఇంటూ ఐ క్యాప్ ప్లస్ q ఇంటూ j క్యాప్ ప్లస్ r ఇంటూ k క్యాప్. ఎలా మల్టిప్లై చేయాలి సార్? వీడిని వీడితో మల్టిప్లై చేయాలి. వీడితో మల్టిప్లై చేయాలి. ఫైనల్గా వీడితో అండ్ వీడితో కూడా మల్టిప్లై చేయాలి. సార్ మళ్ళీ టోటల్గా 9 టర్మ్స్ వస్తున్నాయి కదా. 9 టర్మ్స్ రావు. ఒకసారి చూడండి ఎలా వస్తుంది. మీకు ఫార్ములా తెలిసినా కూడా అది ఎలా వచ్చిందో తెలియాలి కదా. చాలా మంది ఇక్కడ ఫార్ములా తెలుసు. సార్ ఏముంది సార్, ఏపీ ప్లస్ బీక్యూ ప్లస్ సిఆర్ ఈజీయే కదా. ఈజీయే, బట్ అది ఎలా వచ్చిందో తెలియాలి కదా. సో వీళ్ళిద్దరిని డాట్ ప్రొడక్ట్ చేద్దాం. ఏని తీసుకొచ్చి మళ్ళీ ముందు పీతో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ పీ ఏమవుతుంది సార్ అంటే ఏపీ అవుతుంది. ఏ ఇంటూ పీ ఏపీ. మళ్ళీ ఐ ఉన్నాయి కదా సార్, ఐ డాట్ ఐ ఎంత అంటే ఐ స్క్వేర్. మనం చూసిన ఫస్ట్ ప్రాపర్టీ ఐ డాట్ ఐ స్క్వేర్ 1 అయింది. నెక్స్ట్ ఏం చేయాలి సార్, వీడిని తీసుకెళ్ళి దీంతో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ క్యూ ఏక్యూ అవుతుంది, కానీ ఐ డాట్ జే ఏమవుతుందంటే 0 అవుతుంది. ఐ డాట్ జే 0 అవుతుంది, ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్ కదా. కాబట్టి అది 0 అవుతుంది. ఆ స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఏ తీసుకెళ్ళి ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఐ డాట్ కే కూడా 0 అవుతుంది, కాబట్టి ఆ స్టెప్ కూడా సరిపోతుంది. ఇప్పుడు 3 టర్మ్స్లో ఒకటే టర్మ్ రాసాను, అయిపోయింది. అంటే మొత్తం 9 టర్మ్స్లో అక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 0 అయిపోతుంది. మిగిలినవి 3 టర్మ్స్. ఏంటది సార్ అంటే ఏ ఇంటూ పి ఒక టర్మ్, తర్వాత బీని ఎప్పుడైతే నువ్వు మల్టిప్లై చేస్తావో బి ఇంటూ పి ఏమవుతుంది, అది కూడా 0, ఎందుకంటే జే డాట్ ఐ 0. మళ్ళీ బీని తీసుకెళ్ళి క్యూతో మల్టిప్లై చేస్తే బీక్యూ వస్తుంది, జే డాట్ జే 1. అండ్ ఫైనల్లీ సిని తీసుకెళ్ళి ఆర్తో మల్టిప్లై చేస్తే సిఆర్ వస్తుంది. మిగతా వాటితో మల్టిప్లై చేసినప్పుడు 0 వస్తుంది. So the answer is AP plus BQ plus CR. Is this point clear or not? అంటే సింపుల్గా డాట్ ప్రొడక్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. Dot product is simply multiplying the coefficients of I, J and K. I coefficient తో, J coefficient తో, K coefficient తో. And ఇంకా you know what? వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఈరోజు ఒకవేళ క్రాస్ ప్రొడక్ట్ అవ్వకపోయినా కూడా నేను దాన్ని వాయిదా వేస్తాను, బట్ రేపు మాత్రం లాస్ ఆఫ్ మోషన్ నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే బేసిక్స్లో మేము ఉండలేము, ఆల్రెడీ 3 days అయిపోయింది. లాస్ ఆఫ్ మోషన్లో దూకేయాలి, ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ చేసేయాలి.
అక్కడ ఉంటాయి సర్క్యులర్ మోషన్, చూడండి ఎలా ఉంటుందో చూద్దాం, ఫ్రిక్షన్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి. అప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అవన్నీ చూద్దాం. మనం కాన్సెప్ట్ కూడా చెప్తాను, ప్రాబ్లమ్స్ కూడా చేయిస్తాను. రైట్, సో ఏపీ ప్లస్ బీక్యూ ప్లస్ సిఆర్. ఈ స్లైడ్ నేను రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ స్లైడ్ గురించి తెలుసు కాబట్టి ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా? నౌ ఇప్పుడు వీ నో దట్ you are simply multiplying this p bar dot q bar is equal to pq cos theta. కాబట్టి cos theta ఏమవుతుందంటే p bar dot q bar upon pq అవుతుంది. ఇది మీకు మ్యాథ్స్ లో కూడా ఉంటుంది. ఫైండింగ్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ యూజింగ్ కొసైన్. టాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కొసైన్ ఇస్ ద బెస్ట్. సో ఎలా సాల్వ్ చేయాలి సార్ ఇది అంటే, ఇప్పుడే మనం డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఎలా చేయాలి పిల్లలు డాట్ ప్రొడక్ట్? ఐ కోషియెంట్ ని ఐ కోషియెంట్ తో, జే కోషియెంట్ ని జే కోషియెంట్ తో, కే కోఎఫిషియెంట్ ని కే కోఎఫిషియెంట్ తో మల్టిప్లై చేయాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, ఇది చూడండి ఒకసారి, ఐ క్యాప్ ప్లస్ రూట్ 3 జే క్యాప్, ఇంకొకటి ఎవరు సార్ అంటే ఐ క్యాప్ మైనస్ రూట్ 3 జే క్యాప్. వీళ్ళిద్దరిని ముందు ఏం చేద్దామంటే డాట్ ప్రొడక్ట్ చేద్దాం. ఎలా చేద్దాం సార్ డాట్ ప్రొడక్ట్ అంటే, ఇక్కడ ఐ కోషియంట్ ఎవరు 1, ఇక్కడ ఐ కోషియంట్ ఎవరు 1, 1 into 1, 1 into 1 will give you 1. సార్ 1 into 1 రాయండి, అంత టైం వేస్ట్, డైరెక్ట్ గా రాశారు మీరు. ఇది చూసి డైరెక్ట్ గా మీరు మ్యాథ్స్ సార్ స్టూడెంట్స్ కాబట్టి వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు, మీకు అంత ఫాస్ట్ ఉండొచ్చు, బట్ స్టిల్ మనం చేయాలి ఇది. సో 1 into 1 will be 1, రూట్ 3 into minus root 3 will give you -3 divided by దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే రూట్ ఓవర్ 1 square plus root 3 square which is root 4 which is 2 and this is కూడా root 4 which is 2. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2 into 2 అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ స్టెప్. స్టెప్ లో ఏం డౌట్ లేదు కదా? సిలబస్ మాక్సిమం కవర్ చేస్తానమ్మా, మాక్సిమం కవర్ చేస్తాను. అంటే మీరు ఇది విన్న తర్వాత మీకు లాభం జరగాలనేది నా ఉద్దేశం. So this will give you 1 minus 3 is -2/4. -2/4 will give you -1/2. So when cos theta is -1/2, cos నెగిటివ్ వచ్చిందంటే అది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సరే థర్డ్ లో కూడా ఉండొచ్చు, బట్ మనకి యాంగిల్ 0 నుంచి 180 మధ్యలో కావాలి కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ది యాంగిల్ is 180 - 60 degrees which is simply 180 - 60 degrees which is simply 120 degrees. 120 degrees, and that's the answer. $120, correct. సార్ దీన్ని ఇంకో వేలో చేయలేమా? బ్రహ్మాండంగా చేయొచ్చు. నువ్వు అసలు చూడగానే చెప్పొచ్చు ఆన్సర్. అదెలా సార్? చూడు, ఈ ఐ ప్లస్ రూట్ 3 జే ఉంది కదా, దాన్ని డ్రా చేద్దాం. ఇదేనేమో చూడండి, 60 degrees చేస్తుంది కదా, కరెక్ట్. ఎలా చేస్తుంది సార్? ఇది రూట్ 3, ఇది 1, ఇది రూట్ 3, ఇది 1, కాబట్టి ఏం రావాలి? 60 degrees. ఐ మైనస్ రూట్ 3 జే చూడండి ఇలా ఉంటుంది, మైనస్ రూట్ 3, ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? 60 degrees. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ కి మధ్యలో యాంగిల్ 120 కదా, డైరెక్ట్ గా రాసేయచ్చు. గుడ్ గుడ్, ఫ్రీ ఫైర్. యప్ యప్. Now, try to understand this question. If the vectors 2i cap minus 3j cap plus 4k cap and 4i minus j plus pk are orthogonal. Orthogonal అనేది యాక్చువల్గా మ్యాథమెటికల్ వర్డ్, బట్ దాని మీనింగ్ ఏంటంటే దే ఆర్ పర్పెండిక్యులర్. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ అనొచ్చు, ఆర్థోగోనల్ అనొచ్చు, నార్మల్ అని కూడా అనొచ్చు. ఈ మూడు వర్డ్స్కి ఒకటే మీనింగ్. పర్పెండిక్యులర్ అంటే లంబంగా ఉన్నాయి, 90 degrees రైట్ యాంగిల్. సో టోటల్గా 4 words 4 phrases యూజ్ చేయొచ్చు 90 degrees. ఒకటి రైట్ యాంగిల్, ఒకటి పర్పెండిక్యులర్, ఇంకొకటి నార్మల్, ఇంకొకటి ఆర్థోగోనల్. ఈ నాలుగిటికి మీనింగ్ ఏంటంటే వాళ్ళ మధ్యలో యాంగిల్ 90 degrees ఉందని అర్థం. యప్. సో నా సార్ 90 degrees ఉంటే ఏం కావాలి సార్ అంటే cos theta is equal to 0 కావాలి, because cos 90 is 0. Ante dot product is 0. That's what we discussed. If two vectors are perpendicular, then their dot product is
0. డాట్ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలి మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా నేను చేసేస్తున్నాను చూడండి. సో ఇక్కడ 2i ఉంది, ఇక్కడ 4i ఉంది, కోషంట్ 2 4, సో 2 into 4. నెక్స్ట్ ఇక్కడ -3 ఉంది కాబట్టి -3 టైమ్స్ ఇక్కడ -1 ఉంది, సో -1 ప్లస్ ఇక్కడ k కోషంట్ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉందంటే p ఇస్ ఈక్వల్ టు ఏం కావాలి 0. సో 2 into 4 is 8 plus 3 plus 4p is equal to 0. 8 plus 3 is 11. Then the value of 4p is -11. So p would become -11 by 4. నాకంటే ముందే క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆన్సర్ వెంటనే చెప్పాలి. చాలా మంది చెప్పారు కూడా. శివలింగం, సాయి వాణి అండ్ శివలింగం, ఎస్ కరెక్ట్. అండ్ స్టూడెంట్స్ 119 ఆర్ వాచింగ్ బట్ లైక్స్ ఆర్ 102. అవి కూడా 119కి వెళ్ళిపోవాలి, మిగతా వాళ్ళు కూడా వచ్చేయాలి. ఎస్ సార్, మ్యాథ్ బి స్ట్రైట్ లైన్స్ ఉంటుంది. ఎస్ సార్. ఆర్థోగోనల్, యా ఆర్థోగోనల్ వర్డ్ వినే ఉంటారు మీరు. నిన్న క్లాస్లో జరిగింది కదా మ్యాథ్స్లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. నౌ వీ షల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. ఇది ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్లో నుంచి ఒక్కసారి ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. మెయిన్స్లో కూడా 2-3 సార్లు వచ్చింది. ఇంతకుముందు AIEEE ఉన్నప్పుడు కూడా వచ్చింది. కాంపోనెంట్ వెక్టర్ ఆఫ్ వన్ విత్ రెస్పెక్ట్ టు ది అదర్ అండి. సో లుక్ ఎట్ దిస్ కేర్ఫుల్లీ. ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ చాట్స్ బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ ఫస్ట్. మీరు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఒక వెక్టర్ తీసుకున్నాను చూడండి, ఏ బార్. ఇక్కడ ఇంకో వెక్టర్ తీసుకున్నాను బి బార్. వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ ఎంత అంటే తీటా. ఏ బార్ బి బార్ అని 2 వెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ ఎంత సార్ అంటే తీటా. ఇప్పుడు ఏ బార్కి మనం 2 కాంపోనెంట్స్ చేయొచ్చు. అందులో ఒక కాంపోనెంట్ బి బార్ డైరెక్షన్లో ఉంటుంది, ఇంకో కాంపోనెంట్ బి బార్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. తెలుసా తెలియదు? మనం కాంపోనెంట్స్ చేస్తాం కదా, కాంపోనెంట్స్ ఆర్ ఏ కాస్ థీటా ఏ సైన్ థీటా, దే విల్ బి పర్పెండిక్యులర్ కదా, కాస్ అండ్ సైన్ విల్ బి పర్పెండిక్యులర్. అలాగే ఏ బార్ అనే వెక్టర్ ఉంది కదా, ఈ వెక్టర్కి ఏదైతే కాంపోనెంట్ వస్తుందో ముందు మనం ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ని కంప్లీట్ చేసి ఇక్కడ చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే దీన్నే కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అనుకుంటారు. అది కాదు. చూడండి, ఇప్పుడు ఈ వెక్టర్ ఉంది కదా పిల్లలు, దీని లెంత్ ఎంత అంటే ఏ. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కేవలం ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే. అదేమవుద్దంటే ఏ కాస్ థీటా అవుద్ది. మరి ఇదేమవుద్ది సార్? ఏ సైన్ థీటా అవుద్ది. నౌ యూ టెల్ మీ దిస్ వెక్టర్ ఏ బార్ హ్యాస్ 2 కాంపోనెంట్స్. ఒకటేమో ఏ కాస్ థీటా, ఇంకోటేమో ఏ సైన్ థీటా. అందులో ఏ కాస్ థీటా అనే కాంపోనెంట్ ఉంది కదా, అది ఎవరి డైరెక్షన్లో ఉంది సార్ అంటే బి బార్ డైరెక్షన్లో ఉంది. అది ఎవరి డైరెక్షన్లో ఉంది? కాంపోనెంట్ అంటే బి బార్ డైరెక్షన్ ఉంది. కానీ కాంపోనెంట్ అంటే లెంత్ కదా సార్. అప్పుడే మనం ఏం చేయాలంటే కాంపోనెంట్ ఆఫ్ వన్ వెక్టర్ అలాంగ్ ది అదర్. సో ఏ బార్ హ్యాస్ 2 కాంపోనెంట్స్. అందులో ఒక కాంపోనెంట్ ఎవరంటే ఏ కాస్ థీటా. వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే బి బార్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఏ కాస్ థీటా వుడ్ బి సింప్లీ, ఐఎమ్ రైటింగ్ ఇట్, సి ఏ కాస్ థీటా ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ A bar along B bar. It can be written as component of A bar along B bar. లేదా దానికి ఇంకో పేరు ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ A bar along B bar. రెండు ఒకటే. అంటే దీన్ని B bar మీదకి ప్రొజెక్ట్ చేస్తే ఎంత లెంత్ వస్తుందో అదే ప్రొజెక్షన్ అంటే. సో కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఎంత అంటే ఏ కాస్ థీటా. సార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఏ కాస్ థీటా అయితే కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ ఏమవుతుందంటే బి కాస్ థీటా అవుతుంది. అమ్మ ఈ పాయింట్ క్లియర్ కాదో నాకు కన్ఫర్మేషన్ కావాలి. కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఈజ్ ఏ కాస్ థీటా. కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ అవుతుంది సార్ ఏమవుతుంది సార్? అది బి కాస్ థీటా అవుతుంది. అది ఎలా అవుతుంది సార్ అంటే బి బార్కి ఇప్పుడు 2 కాంపోనెంట్స్ చేయాలి మీరు. బి బార్కి 2 కాంపోనెంట్స్ చేస్తే ఈ యాంగిల్ థీటా కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఉంది చూసారా,
ఇది ఏమవుతుంది సార్ అంటే b cos theta అవుతుంది, and this guy would become b sin theta. I hope there is no disturbance or confusion in drawing these triangles. Very simple there. A along b is a cos theta. So how do you find out a cos theta? నేను ఏం చేస్తున్నా అంటే ఈ a cos theta ని b తో మల్టిప్లై చేసి b తో డివైడ్ చేస్తున్నా. b తో మల్టిప్లై చేసి b తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఇది ఏమవుతుందంటే ab cos theta divided by b అవుతుంది. ab cos theta divided by b is nothing but a cos theta only, no? సరే ఎందుకు అలా చేశారు, అందులో డాట్ ప్రొడక్ట్ యూజ్ చేద్దాం అని చెప్పి చేసిన అంతే. సో యు నో a by cos theta is nothing but a bar dot b bar and divided by b. That's it. Now you got a simple formula to remember it very quickly. Thank you, Joshna. So see, I'm doing the conclusion, that is the component of a bar along b bar is a cos theta. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a bar dot b bar by b రాసుకోవచ్చు. మరి సిమిలర్లీ నాకు ఇంకోటి చెప్పండి, కాంపోనెంట్ ఆఫ్ b bar along a bar, కాంపోనెంట్ ఆఫ్ b bar along a bar ఏమవుతుంది, డస్ ఇట్ బికమ్ b bar dot a bar by a? ఎందుకు సార్ అంటే ఏని b ని రీప్లేస్ చేసా అంతే. ఏ ప్లేస్ లో b రాసా, b ప్లేస్ లో a రాసా, మళ్ళీ b ప్లేస్ లో a రాసా. దట్స్ ఇట్. కాంపోనెంట్ ఆఫ్ a bar along b bar అండ్ కాంపోనెంట్ ఆఫ్ b bar along a bar. క్లియర్? ఆ కాంపోనెంట్ అంటే లెంత్ రా, అంతే, సింపుల్ రా. దీని మీద యా సనా ఇట్ ఈస్ ఈజీ. అయితే మరొక క్వశ్చన్ చేసుకుందాం. ఫైండ్ ద కాంపోనెంట్ ఆఫ్ I cap minus j cap along I cap minus 3j cap. बोलवच्चु. Find the component of I cap minus j cap along I cap minus 3j cap. సార్ ఏం చేయాలి, దీన్ని ఏ బార్ అనుకో, దీన్ని ఏమనుకుంటావు బి బార్ అనుకో. ఎలా చేయాలి సార్, కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ along b bar, that has to be a bar dot b bar divided by b. అంటే ఏంటి సార్, a bar dot b bar ఎలా చేయాలో మీకు తెలుసు. సో దిస్ ఈస్ సింప్లీ 1 into 1 plus minus 1 into minus 3 divided by b. b అంటే magnitude of b bar, which is simply b is equal to root of 1 square plus minus 3 square. This will give you root 10. So this is root 10 here. So this is simply 3 plus 1, 4 upon root 10. That's the answer. Component of I cap minus j cap along I cap minus 3j cap. Is that clear or not? One more question and we'll end up this session because late అవుతుంది. ఎందుకంటే I think next class is మన కెమిస్ట్రీ లెజెండ్ నవీన్ సార్ అనుకుంటా. సో విల్ ర్యాప్ దిస్ అప్ బికాస్ పిల్లలు వేరే కూడా వినాలి కాబట్టి. టూ ఏంటమ్మా ఆన్సర్, 4/√10 2 అవుతుందా, 2/√5. గుడ్. సో నౌ I want you to do this component of homework laga √3 I cap plus 2j cap along I cap minus j cap. ఇది హోంవర్క్ లాగా చేయండి. నేను యాక్చువల్లీ ఈరోజు 3 హోంవర్క్స్ ఇచ్చాను మీకు. ఒకటి డిఫరెన్స్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్స్ ఇస్ 1 యాంగిల్ ఇస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అదొకటి, మధ్యలో డాట్ ప్రొడక్ట్ మీద ఒకటి ఇచ్చాను, తర్వాత ఇది ఒకటి. సార్ సలాం అలైకుం. వాలేకుం సలాం. ఐస్ ట్రెండ్స్. యప్. సో ఐ వాంట్ ది ఆన్సర్ ఫర్ దిస్. సో రేపు రాగానే అడుగుతానమ్మా ఆన్సర్. కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ చెప్పాను కదా, దానికి ఆన్సర్ ఏంటని, ప్లస్ ఆ యాంగిల్ 90 degrees ఎలా వచ్చింది, చేశారా లేదని అడుగుతాను. సో టైం ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఐ విల్ ర్యాప్ దిస్ అప్ హియర్, సైనింగ్ అవుట్. So that's it for today, guys.
థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా చూడండి 112 వాచింగ్ ఉంటే 110 లైక్స్ ఉన్నాయి, ఆ 2 కూడా వస్తాయని వెళ్తాం. అండ్ వేరే క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి, సో కాల్ దెమ్ అప్, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. సో నౌ యువర్ సమీర్ is signing off. So take care all of you. We'll meet tomorrow with laws of motion. Until then, take care. Bye.